లక్ష్మీదేవి కోపంగా నేను శ్రీ మహావిష్ణువుకు పూజ చేయటానికి భూలోకానికి వెళ్లి పారిజాత పుష్పాలను తీసుకురమ్మని చెప్తే తీసుకురాము అని అంటారా అని వైకుంఠ ద్వారపాలకులు అయిన జయా విజయుల మీద కోపంగా అరుస్తుంది. దానికి జయా విజయులు ఏ పనైనా సరే మా ప్రభువైన శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపిస్తేనే చేస్తాము అని చెప్పటంతో లక్ష్మీదేవికి విపరీతంగా కోపం వచ్చి మీరు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు, భూలోకంలో రాక్షసుల్లా జన్మెత్తండి అని శపించింది. ఈ వీడియోలో మీరు వరాహస్వామి అవతారం గురించి ఇప్పటి వరకు వినని కొన్ని వాస్తవాలను భాగవత పురాణం ఆధారంగా చెప్పబోతున్నాను. అంతేకాదు ఈ కథ పూర్తిగా విన్న వారికి సకల సంపదలు కలుగుతాయని సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పాడు అని భాగవత పురాణంలో రాయబడింది. మరొక ట్విస్ట్ ఏంటి అంటే అందరికీ సనక సనందులు జయా విజయులను శపించారు అని తెలుసు, కానీ జయా విజయులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే వారిని శపించిన సనక సనందులది మాత్రం తప్పు లేదు అని అంటారా? ఈ విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇక కథలోకి వెళితే దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు. అందులో మొదటి 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. చాలా మంది కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారని, అందులో ఒకరైన అదితికి దేవతలు పుట్టారని, మరొకరైన అదితికి రాక్షసులు పుట్టారని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. వారిలో పెద్దదైన అదితికి దేవతలు పుట్టారు. రెండవ భార్య అయిన దితికి మన కథ ప్రకారం ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. వినతకు గరుక్మంతుడు, అనూరుడు అనే 2 కొడుకులు పుట్టారు. గరుక్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం అయితే ఈ అనూరుడు సాక్షాత్తు సూర్యనారాయణుడికి రథసారథి. అలాగే కద్రువకు ఆదిశేషుడు, వాసుకి వంటి 1000 పాములు పుట్టారు. సురసకు నాగులు పుట్టారు. సేన అనే ఆవిడకు గుడ్లగూబలు, రాబందులు, గ్రద్దలు, డేగలు పుట్టాయి. ఇలా 13 మందిలో 12 మందికి పిల్లలు పుట్టారు. ఒకరోజు సాయంకాల సమయంలో దితి ఆలోచించుకుంటూ అందరికీ పిల్లలు పుట్టారు, కానీ రెండో భార్యనైన నాకు మాత్రం పిల్లలు పుట్టలేదు అని ఆలోచిస్తూ ఉండగా ఆమెకు కామవాంఛ కలుగుతోంది. వెంటనే కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్లి నీ భార్యలందరికీ పిల్లలు పుట్టారు, కానీ నాకు మాత్రం పిల్లలు లేరు, మీరు అందరి భార్యలను సమానంగా చూడటం లేదు, నాకు ఇప్పుడు మీ సాంగత్యం ద్వారా కొడుకులు కావాలి అని అడుగుతుంది. దానికి కశ్యప ప్రజాపతి అలాగే ప్రసాదిస్తాను, కానీ ఇప్పుడు సాయంకాల సమయం, ఈ సమయంలో రుద్రుడు తిరుగుతూ ఉంటాడు కాబట్టి సంగమం చేయకూడదు, కేవలం సంధ్యావందనం మాత్రమే చేయాలి అని చెప్తున్నా వినకుండా ఆయన పంచె పట్టుకుని లోపలికి లాక్కొని వెళ్ళింది. కశ్యప ప్రజాపతి ఎంత వాదించినా వినకుండా ఆమె బలమైన కోరికను కశ్యప ప్రజాపతికి గట్టిగా చెప్తుంది. దానితో చేసేదేమీ లేక భార్య కోరిక తీర్చకపోయినా పాపమేనని భావించి కశ్యప ప్రజాపతి ఆమెతో సాయంత్రం సమయంలో సంగమించవలసి వస్తుంది. అలా సంగమం అయిన తర్వాత బయటకు వచ్చి మళ్లీ రుద్ర జపం చేయటం మొదలుపెట్టాడు. ఈలోగా కామవాంఛ నుంచి బయటకు వచ్చిన దితికి రియలైజేషన్ వచ్చి సిగ్గుతో కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని బాధపడుతూ కశ్యప ప్రజాపతి ముందు కూర్చుంది. దానికి కశ్యప ప్రజాపతి ఇప్పుడు ఎంత ఏడ్చినా ఉపయోగమేముంది, 2 గంటల సేపు ఓపిక పట్టమన్నాను, కానీ నువ్వు మాత్రం సాయం సంధ్యా వేళలో అంటే ఆ రుద్రుడు తిరిగే వేళల్లో సంగమం కోరావు. ఈ సమయంలో ఆ రుద్రుడు పక్కన 2 రుద్రగణాలు ఉంటారు. వారి పేర్లు భద్రుడు, అభద్రుడు. వాళ్ళు ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి రాక్షస లక్షణాలు ఉన్న పిల్లలను పుట్టేలా చేస్తారు. నా వల్ల నీ కడుపు నుంచి 2 పిల్లలు పుట్టబోతున్నారు. ఈ భద్ర, అభద్రులు రాక్షస లక్షణాలను ఇస్తున్నారు. అది విన్న దితికి భయం, బాధ రెండూ ఒకేసారి కలిగాయి. ఇంకా కశ్యప ప్రజాపతి చెప్తూ నీ 2 కొడుకులు ఈ లోకాలన్నింటినీ బాధ పెడతారు, చివరికి ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో చావబోతున్నారు అని చెప్తాడు. ఈ ఒక్క మాట చెప్పగానే అప్పటి వరకు బాధపడిన దితి మెల్లగా ఆనందపడుతూ ఉంటుంది. అది చూసిన కశ్యప ప్రజాపతి ఆశ్చర్యంగా ఎందుకు ఆనందపడుతున్నావు అని అడిగితే మీరు నా కొడుకులు శ్రీ మహావిష్ణువు చేతిలో చనిపోబోతున్నారు అని చెప్పారు. అంటే చనిపోయే ముందు శ్రీ మహావిష్ణువుని ఖచ్చితంగా చూస్తారు, కాబట్టి వారికి ఖచ్చితంగా వైకుంఠ లోకమే ప్రాప్తిస్తుంది. ఎవరి చేతిలోనో దిక్కుమాలిన చావు చచ్చే కన్నా ఈ చావు చాలా ఉత్తమమైనది అని చెప్తుంది. దానికి కశ్యప ప్రజాపతి నువ్వు విష్ణు భక్తి గురించి తెలుసుకున్నావు కాబట్టి నీకొక వరం ఇస్తున్నాను. నీకు నాకు పుట్టబోయే కొడుకులలో ఒక కొడుక్కి 4 కొడుకులు పుడతారు. వాడిలో ఒకడు ప్రహ్లాదుడు. అతను ఆ శ్రీ మహావిష్ణువుకి అపారమైన భక్తుడవుతాడు అని దితిని ఓదారుస్తాడు. అలా దితి దాదాపు 100 సంవత్సరాల పాటు ఆ 2 పిల్లల్ని తన గర్భంలో మోస్తూ ఉంటుంది. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఈ కాలంలో లాగా 9 నెలల్లో పిల్లలు పుట్టేవాళ్ళు కాదు. మన పురాణాల్లో దితి 100 సంవత్సరాల పాటు గర్భం మోసింది అని రాసింది. కాబట్టి 100 సంవత్సరాలు ఎవరన్నా గర్భిణిగా ఉంటారా, ఇది ఫేక్ స్టోరీ అని దిక్కుమాలిన కామెంట్లు పెట్టడం ఆపండి. ప్రస్తుతం ఇంటర్నెట్ లో చాలా ఫేక్ స్టోరీలు నడుస్తున్నాయి, కాబట్టి మీకు నమ్మకం కుదరకపోవచ్చు. నేను కూడా నన్ను గుడ్డిగా నమ్మండి అని నేను చెప్పను. విషయం తెలుసుకొని ఎక్కడన్నా డౌట్ వస్తే మన గ్రంథాలు ఓపెన్ చేసి చదవండి. అంత ఓపిక మాకు లేదు అంటారా? కనీసం ప్రవచనాలన్నా వినండి. కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోపోతే ఒక విషయం చెప్తా. మన సనాతన ధర్మానికి పక్క మతాల వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందుల కన్నా మన పురాణాలను, మన కథలను మినిమం టు మినిమం కూడా తెలుసుకోకపోవటం వల్ల వచ్చే నష్టమే ఎక్కువ. కాబట్టి దయచేసి మన పురాణాలని తెలుసుకోండి, మన కథలు వినండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కమెంట్ చేయండి. వీడియోలో ఏదైనా నచ్చితే దాని
గురించి కమెంట్ చేయండి. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. చాలా కష్టపడి ఏ వీడియోస్ జనరేట్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ కథలు చెప్పాలని మా ప్రయత్నం. చాలా మంది ఒరిజినల్ స్టోరీ చెప్పినా కూడా ఫేక్ స్టోరీ అంటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు అనుకుందాం, కానీ ఆ కామెంట్ చదివినా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కనీసం వాటికి ఇది నిజం అని తెలిసినా కూడా అవును ఇది నిజం అని ఒక్కళ్ళు కూడా కమెంట్ చేయరు. అలా చేస్తే మాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలి అనిపిస్తుంది. ఒకవేళ మీరు గనక మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక కామెంట్ పెడితే ఇంకా మంచిగా వీడియోలు చేయాలి అనిపిస్తుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా దితి దాదాపు 100 సంవత్సరాల పాటు గర్భవతిగా ఉంది. దితి కడుపులో పెరుగుతున్నది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు కాబట్టి ఆమె పొట్టలో నుంచి అపారమైన కాంతిని దేవతలు గమనించారు. వాళ్ళకి విషయం ఏంటో అర్థం కాక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి దితి గర్భం నుంచి ఇంతటి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని బ్రహ్మదేవుడిని అడుగుతారు. దానికి బ్రహ్మదేవుడు అప్పటికే జరిగిన ఒక కథను వివరించడం మొదలు పెడతాడు. ఒకానొకప్పుడు సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులు శ్రీ మహావిష్ణువుని చూడటానికి బయలుదేరతారు. వీళ్ల గురించి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వీళ్లు చేసిన తప్పుని శ్రీ మహావిష్ణువు చాలా తెలివిగా గుర్తు చేస్తాడు. వీరి గురించి చెప్పాలి అంటే వీరు బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు. అంటే బ్రహ్మదేవుడు తలుచుకోగానే వీళ్లు పుట్టారు. వీళ్లు ఎప్పటికీ చిన్న పిల్లల రూపంలోనే ఉంటారు. అంటే ఎంత వయసు వచ్చినా కూడా 5 ఏళ్ల పిల్లల్లానే కనిపిస్తారు. కానీ వీరు మహా మేధావులు, జ్ఞానులు, ఇంకా ఎంతో తపశ్శక్తి కలిగిన వాళ్ళు. వీళ్ళ బట్టల గురించి చెప్పాలి అంటే వీళ్ళు దిక్కులనే బట్టల్లా ధరిస్తారు. అంటే మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే బట్టలు వేసుకోరు, దిగంబరంగా తిరుగుతూ ఉంటారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. కామ, క్రోధ, లోభం లాంటి భావాలు వీరికి ఉండవు. ఇలా వీళ్ళు శ్రీ మహావిష్ణువుని చూడటానికి వైకుంఠానికి బయలుదేరతారు. వైకుంఠానికి 7 ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారాలు అంటే కాంపౌండ్ వాల్స్. ఆ వైకుంఠానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళటానికి ఎంతో తపశ్శక్తి కలిగి ఉండాలి. వీరు పుట్టుకతోనే జ్ఞానులు కాబట్టి సునాయాసంగా 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి వెళ్తారు. 7వ ద్వారం వద్ద ద్వారపాలకులైన జయ విజయులు వీళ్ళని చూసి, ఆగండి, ఎవరు మీరు? అసలు ఇక్కడి వరకు ఎలా వచ్చారు? ఇది వైకుంఠం అని మీకు తెలుసా? ఇలాంటి ప్రదేశంలో అడుగు పెట్టాలి అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుమతి ఉండాలి. ఇలా బట్టలు లేకుండా ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చి ఇలాగే లోపలికి వెళ్లిపోతారా అని ఒక బెత్తం తీసుకొని, అంటే ఒక కర్ర తీసుకొని అడ్డు పెట్టి బెదిరించారు. అది విన్న సనక సనందులకి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు మనసులో ఇలా అనుకుంటున్నారు, అసలు ఇది వైకుంఠమా, భూలోకమా? వైకుంఠంలో కూడా ఇలాంటి తారతమ్యాలు ఉంటాయా? జయ విజయుల్ని మీరు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. అసలు మీరిద్దరూ ఈ వైకుంఠంలో ద్వారపాలకుల్లా ఉండటానికి పనికిరారు. మరి మీకింత కండ కావరమా? పొండి, భూలోకానికి వెళ్లి ఆ శ్రీ మహావిష్ణువుకు దూరంగా 7 జన్మలెత్తండి అని శపించారు. ఆ శాపాన్ని విన్న జయ విజయులు భయంతో వణికిపోయారు. వాళ్ల కాళ్ల మీద పడి, మహానుభావులారా, మమ్మల్ని క్షమించండి. మీ తపశ్శక్తి గురించి తెలుసుకోకుండా ఇలా మాట్లాడాము, మమ్మల్ని క్షమించండి అని అడుగుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతలో లోపల నుంచి శ్రీ మహావిష్ణువు తన 4 చేతులతో లక్ష్మీదేవితో సహా బయటకు వచ్చాడు. అలా శ్రీ మహావిష్ణువుని సనక సనందలు చూడగానే వాళ్ల రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అంత అందంగా కనిపించాడు. 2 చేతులు జోడించి నమస్కరించి, మిమ్మల్ని దర్శించుకోవటం మా అదృష్టం. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నాడో జాగ్రత్తగా వినండి. ఆయన మాటలకి అర్థం పరమార్థం వేరే ఉంటాయి. శ్రీ మహావిష్ణువు సనక సనందులతో మాట్లాడుతూ, మీలాంటి గొప్ప గొప్ప తపస్సంపన్నులు ఇక్కడికి రావటం నా అదృష్టం. అసలు ఈ వైకుంఠం ఇంత అందంగా ఎందుకుందనుకుంటున్నారు? నా వల్ల అనుకున్నారా? కాదు, మీలాంటి తపశ్శక్తి కలిగిన వారు ఇక్కడికి రావటం వల్లే ఈ వైకుంఠం ఇంత అందంగా ఉంది. అలాంటిది నా దూతలు మిమ్మల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటారా? మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా? అస్సలు వాళ్ళని క్షమించకూడదు. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించవలసిందే. అసలు ఇంత జరుగుతుంటే నేను లోపలే ఉన్నాను కానీ బయటకు వచ్చి ఆపలేకపోయాను. అది నా చేతగానితనం. అసలు నా చేతులు నేనే నరుక్కోవాలి. ఈ మాట వినగానే సనక సనందులు ఆశ్చర్యపోయారు. అసలు శ్రీ మహావిష్ణువు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన నిజంగానే మాట్లాడుతున్నాడా, వెటకారం చేస్తున్నాడా అని డౌట్ వచ్చింది. వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళకి ఒక్క విషయం అర్థమైంది. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారు. కానీ కలవటానికి వచ్చిన వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్లే బయటకు వెళ్లి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు లోపలికి రావటం ఇష్టం లేదు అని అర్థం. అలాగే శ్రీ మహావిష్ణువు సనక సనందులు వస్తే వైకుంఠం లోపలికి రమ్మని చెప్పకుండా ఆయనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు అర్థమైంది. ఈ జయ విజయుల డ్యూటీ ఏమిటి అంటే ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా కాయటం. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తే వీళ్ళు శపించటం ఏంటి అంటే సనక సనందులకు కూడా కోపం వచ్చింది. అంతటి మహాజ్ఞానులకి కోపాలు రాకూడదు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుని శ్రీ మహావిష్ణువు గుర్తు చేశాడు. సనక సనందులు రియలైజ్ అయ్యి, స్వామి, వీళ్ళని శపించి మేము తప్పు చేశాము అని మీకు అనిపిస్తే మీరు ఆ శాపాన్ని వెనక్కి తీసుకోండి, లేదా వారిని ఆ శాపాన్ని స్వీకరించమని చెప్పండి అని అన్నారు. దానికి శ్రీ మహావిష్ణువు, వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఉంచటమే కాక ఒక బెత్తం తీసుకొని మీతో రాక్షసుల్లాగా ప్రవర్తించారు. కాబట్టి 7 జన్మలు కాకుండా రాక్షసుల్లా భూలోకంలో 3 జన్మలు ఎత్తుతారు. ఈ శాపం వీరికి మాత్రమే కాదు, వాళ్ళు నా సేవకులు. సేవకులు తప్పు చేస్తే అందులో యజమానికి కూడా కొంత భాగం ఉంటుంది. కాబట్టి వీళ్ళు మాత్రమే కాదు, నేను కూడా వాళ్ళతో పాటు వైకుంఠాన్ని విడిచి కొన్ని అవతారాలు స్వీకరిస్తాను. అలా వాళ్ళకి 7 జన్మలు కాకుండా 3 జన్మలకి కుదించాడు. ఆ 3 జన్మలు ఏంటి అంటే హిరణ్యకశిపుడు
హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, రావణాసురుడు కుంభకర్ణుడు, శిశుపాలుడు దంతవక్రుడు. ఇవే ఆ 3 జన్మలు. ఇలా సనక సనందులు వైకుంఠం నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోతారు. ఇలా ఈ కథంతా బ్రహ్మదేవుడు దేవతలకు వినిపించి శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకురైన జయా విజయులే ఇప్పుడు దితి గర్భంలో రాక్షసుల్లా పుట్టబోతున్నారు. అలా చెప్పగానే దేవతలకు మళ్లీ మనకి కష్టాలు తప్పవు అని భయపడిన వారిని సంహరించేది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అంతేకాదు లక్ష్మీదేవి పారిజాత పాలని తీసుకురమ్మంటే తీసుకురాని కారణంగా కూడా ఈ జయ విజయులు రాక్షసుల్లా పుట్టబోతున్నారు అని దేవతలకి చెప్తాడు. ఇంతలో దితి గర్భంలో ఉన్న ఆ 2 పిల్లలు 100 సంవత్సరాలు గడిచాక పుట్టారు. పుట్టగానే ఒక్కసారిగా వారి శరీరాలు బాగా పెద్దగా పెరిగిపోయాయి. ఆ 2 బంగారు వర్ణంలో మెరుస్తూ ఉండటంతో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అని పేరు పెట్టారు. వీళ్ళిద్దరూ తపస్సు చేసుకుని శక్తిని సంపాదించిన తర్వాత హిరణ్యకశిపుడు దేవతలను ఇబ్బంది పెట్టాడు. మరొక పక్క ప్రళయం వల్ల భూమి మొత్తం జలమయం అయిపోయింది. హిరణ్యాక్షుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి నీటిలో మునిగిపోయిన భూమి నాకే చెందాలి అని వరం కోరాడు. బ్రహ్మ తదాస్తు అన్నాడు. అంతే, వెంటనే హిరణ్యాక్షుడు భూమిని ఒక్క తన్ను తంతాడు. అంతే, భూమి రసాతలంలో ఉన్న సముద్ర గర్భంలోకి వెళ్లిపోయింది. బేసిక్ గా మనకు 14 లోకాలు ఉంటాయి. భూమి పైన ఉండే లోకాలు, భూమి కింద ఉండే లోకాలు, భూమి కింద 7 లోకాలు ఉంటాయి. అవి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకాలు. అందులో రసాతలంలో ఉన్న గర్భోదక సముద్రంలో ఈ భూమి వెళ్లిపోయింది. అక్కడ ఉన్నట్టు ఈ హిరణ్యాక్షుడికి తప్ప మరెవరికి తెలియదు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఈ లోకాలన్నీ వేరు డైమెన్షన్స్ లో ఉంటాయి. అంటే రసాతలంలో ఉండే లోకంలో ఆ డైమెన్షన్ లో భూదేవిని తీసుకెళ్లి దాచిపెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్రహ్మదేవుడు సృష్టి చేద్దాం అని స్వయంభూ మనువును సృష్టించి సృష్టి కొనసాగించమని చెప్తాడు. దానికి స్వయంభూ మనువు అసలు భూలోకమే లేదు, నేను సృష్టి ఎక్కడి నుంచి చేయాలి, ఎక్కడుండి చేయాలి అని అడుగుతాడు. ఇలా అడుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు తుమ్ముతూ ఉండగా బ్రహ్మదేవుడు కుడి ముక్కులో నుంచి అంగుళం అంత సైజులో తెల్లటి అడవి పంది ఒకటి పుట్టుకొని వస్తుంది. అది పుట్టగానే బయటకు వచ్చి ఒక్కసారిగా దాని శరీరాన్ని కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల సైజులోకి పెరిగిపోతూ ఉంటుంది. అది చూసిన దేవతలందరూ ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఆదివరాహ రూపం అని తెలుసుకొని ఈ శ్రీ మహావిష్ణువే ఈ భూదేవిని కాపాడుతాడు అని జయ ద్వానాలు చేశారు. అలా విపరీతంగా తన శరీరాన్ని పెంచేసుకున్న వరాహస్వామి రసాతలంలో ఉన్న గర్భోదక సముద్రంలో దూకి భూమిని వెతుకుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒక పక్క హిరణ్యాక్షుడు గద తీసుకొని సవతి తల్లి అదితి కుమారులైన దేవతలతో యుద్ధం చేయడానికి స్వర్గానికి బయలుదేరతాడు. అలా స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడితో సహా అందరి దేవతలు పారిపోతారు. ఎవరూ కనిపించకపోవడంతో గద తీసుకొని కోపంగా కిందకు వచ్చి సముద్రాన్ని తన గదతో గట్టిగా కొడతాడు. ఎక్కడున్నాడు ఈ సముద్రాధిపతి అయిన వరుణదేవుడు అని వరుణదేవుడి యొక్క భవనానికి వెళ్లి గోడలు విరగ్గొడతాడు. వెంటనే వరుణదేవుడు బయటికి రాగానే, సోదరా, చాలా రోజులుగా నేను యుద్ధం చేయకుండా ఉన్నాను. ఇప్పుడు నా చేతులు యుద్ధం చేయాలని కోరుకుంటున్నాయి. నువ్వు గదా యుద్ధంలో నిపుణుడు కదా, రా వచ్చి నాతో యుద్ధం చేయి అని సవాలు విసురుతాడు. వరుణదేవుడు హిరణ్యాక్షుడు ఇలా రెచ్చగొట్టినా కూడా తన కోపాన్ని అణుచుకొని, హిరణ్యాక్ష, ఇప్పుడు నా చేతుల్లో అంత శక్తి లేదు, కానీ నిన్ను ఎదుర్కొని యుద్ధం చేయగలిగిన మహావీరుడు ఒకే ఒక్కడు, వెళ్లి ఆయనతో యుద్ధం చేయి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడా అని ఆలోచిస్తున్నావా? నువ్వు భూదేవిని రసాతలంలో ముంచేశావు కదా, అక్కడే ఉన్నాడు, వెళ్లి ఆయనతో యుద్ధం చేయి. అలా చెప్పగానే హిరణ్యాక్షుడు రసాతలంలో ఉన్న భూదేవి దగ్గరకు బయలుదేరతాడు. మరొక పక్క రసాతలంలో వరాహమూర్తి భూదేవిని వెతుకుతూ ఉంటాడు. ఒక మూలన భూదేవి భయపడుతూ నారాయణ నారాయణ అంటూ వణికిపోతూ నన్ను రక్షించండి అని ప్రార్థిస్తూ ఉంటుంది. వెంటనే వరాహమూర్తి, దేవి నేను వచ్చేశాను అని చెప్పి భూదేవిని తన 2 కోరల మధ్య ఉన్న ముక్కు మీద పెట్టుకొని బయటకు తీసుకొని వస్తూ ఉండగా దూరం నుంచి హిరణ్యాక్షుడు చూస్తాడు. నీచుడా, ఈ భూమిని బ్రహ్మదేవుడి దగ్గర వరంగా పొందాను, ఆ భూమి నాది, పంది లాంటి శరీరంతో దొంగలా ఈ భూమిని తీసుకుని వెళ్లిపోతావా అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. వరాహమూర్తి ఆ తిట్లు విన్నా కూడా అప్పటికే భయంతో వణికిపోతున్న భూదేవి కోసం ఆ తిట్లను పట్టించుకోకుండా రసాతల నుంచి బయటికి వచ్చేస్తాడు. భూమిని యథాస్థానంలో ప్రవేశపెట్టి ఒక్కసారిగా వెనక్కి తిరిగి హిరణ్యాక్షుడిని చూస్తూ ఇలా అన్నాడు, ఏమన్నావు పందినా? నేను యజ్ఞవారాహాన్ని, నీలాంటి కుక్కల్ని జయించాలి అంటే ఈ అడవి పంది అవతారమే సరిగ్గా సరిపోతుంది అని అన్నాడు. వెంటనే తన కౌమోదికి అనే గదను తీసుకొని హిరణ్యాక్షుడి మీదకి యుద్ధానికి దూకాడు. అలా ఇద్దరు గదా యుద్ధం చేసుకుంటుంటే 2 గదలు ఠంగ్ ఠంగమని కొట్టుకొని నిప్పురవ్వలు వస్తున్నాయి. ఆ శబ్దానికి సముద్రంలో అలలు ఉప్పొంగాయి. పైనుంచి దేవతలందరూ ఆ యుద్ధాన్ని చూస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు కోపంగా తన గదను వరాహమూర్తి మీదకి విసరగానే అది వరాహమూర్తి యొక్క భుజం మీద తగిలి తన చేతిలో ఉన్న కౌమోదికి గద కింద పడిపోయింది. అది చూసిన దేవతలందరూ ఆశ్చర్యపోయారు. వరాహమూర్తి అంటే స్వయంగా విష్ణువు. అలా విష్ణువు చేతిలో ఉన్న గద జారి పడటం దేవతలందరూ ఇదే మొదటిసారి చూడటం. అప్పుడు హిరణ్యాక్షుడు, నేను ఆయుధం లేనివాడితో యుద్ధం చేయను, వెళ్లి కింద పడిన నీ గదను వెతుక్కొని తెచ్చుకో, లేకపోతే పైనుంచి చూస్తున్నారు కదా నీ దేవతలు, వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక ఆయుధాన్ని అడుక్కొని తెచ్చుకో, అప్పటి వరకు యుద్ధం
ఆపుతా అన్నాడు. అప్పుడు వరాహస్వామి సుదర్శన చక్రాన్ని తలుచుకోగానే వరాహస్వామి యొక్క చేతిలోకి వచ్చింది. అది చూసిన హిరణ్యాక్షుడు తన చేతిలో ఉన్న గదను విసిరేశాడు. వరాహమూర్తి తన ఎడంకాలతో ఆ గదను ఒక్క తన్ను తన్నగానే గద విరిగి ముక్కల ముక్కలై పిండి పిండిగా మారిపోయింది. అది చూసిన హిరణ్యాక్షుడు షాక్ అయ్యాడు. మళ్ళీ మరొక గదను విసిరేశాడు. దాన్ని కూడా వరాహస్వామి ముక్కలు చేశాడు. ఇంకా హిరణ్యాక్షుడు కోపం కట్టలు తెంచుకొని ఒక పెద్ద త్రిశూలాన్ని తీసుకొని వరాహస్వామి మీదకి విసిరాడు. వరాహస్వామి తన సుదర్శన చక్రంతో ఆ త్రిశూలాన్ని ఎదుర్కొన్నాడు. ఇంతలో హిరణ్యాక్షుడు తన మాయాశక్తితో లోకాలన్నిటినీ చీకటి చేశాడు. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని విసిరి ఆ మాయను ఛేదించి వెలుగు వచ్చేలా చేశాడు. ఇలా జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుతో ఇలా అన్నాడు, స్వామి, మీరు అతనితో ఆడుకుంటున్నారా? ఇంకా అతను మీ ద్వారపాలకుడే అనుకుంటున్నారా? మరీ అతనిపై అంత ప్రేమగా యుద్ధం చేయకండి. దేవతలు భయపడుతున్నారు. రాత్రి అవుతుంది. రాత్రి వేళ రాక్షసులకి విపరీతమైన బలం వస్తుంది. వెంటనే అతన్ని సంహరించండి అని చెప్పాడు. దేవతల్లో ఉన్న భయాన్ని గమనించిన వరాహస్వామి తన పిడికిలి బిగించి ఒకే ఒక్క దెబ్బ ఆ హిరణ్యాక్షుడి దవడ మీద కొట్టాడు. ఆ దెబ్బకు అతని గోబ పగిలి ఆ ఫోర్స్ కి కళ్ళు ఊడి అవతల పడ్డాయి. నోట్లో నుంచి నెత్తురు కారింది. తల నుజ్జు నుజ్జు అయిపోయింది. హిరణ్యాక్షుడు చనిపోవటంతో దేవతలందరూ ఆనందించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా ప్రకటించాడు, ఎవరైతే ఈ వరాహస్వామి కథను పూర్తిగా వింటారో వారికి సకల సంపదలు కలుగుతాయి అని చెప్పారు. అలా హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత భూదేవి వరాహస్వామిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇక్కడి నుంచే తిరుమల తిరుపతి స్టోరీ మొదలవుతుంది. ఈ స్టోరీ నుంచే నరసింహస్వామి స్టోరీ కూడా మొదలవుతుంది. ఇక్కడి నుంచే నరకాసురుడి స్టోరీ కూడా మొదలవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అన్ని స్టోరీలు 1 by 1 చూసేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.